ఢిల్లీలో వీధిలో తిరుగుతున్నాం. ఆ రోజు సంసద్ యాత్ర నడుస్తుంది. వదనాం సార్ లేరు. సార్ని తెలంగాణ ఎక్స్ప్రెస్ అని చెప్పి నుంచి పెట్టారు ట్రైన్ ఒకటి. ఆ ట్రైన్లో ఒక భోగి మొత్తం మనకు కావాల్సిన అడిగాం. అయ్యా మీకే ఒక భోగి ఇస్తే మరి చాలా చేయించడం ఎలా అన్నారు. మీకు 20 సీట్స్ మాత్రం 20 గతులు మాత్రం ఇస్తాము మనకు ఢిల్లీకి చెప్పారు. 20 గతులు మావి తీసుకున్నాం. జిల్లాల నుంచి మళ్ళీ ఇంకో 2-3 గతులు చొప్పున మళ్ళీ ఇంకో 20 తీసుకున్నాం. 40 మంది వెళ్ళి మన ఢిల్లీలో మన సంసద్ యాత్రలో పక్కాగా పార్టిసిపేట్ చేసి తెలంగాణ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తెలంగాణ ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మేము చేసాం, ఏ విధంగా ఉద్యమం నిర్వహించాం, ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని ఢిల్లీ లెవెల్లో దేశ లెవెల్లో కూడా తెలియజేశారు. అలాగే ముందు బిఎస్ఎన్ఎల్ పురోగతి కోసం ఖచ్చితంగా మేము ఈ యొక్క తెలంగాణ సర్కిల్ ఏర్పడుతుందని అనుకుంటున్నాం. ముందుగా తెలంగాణ సర్కిల్, ఆంధ్ర సర్కిల్, మన సర్కిల్ సెంటర్ అయ్యింది బిఎస్ఎన్ఎల్ సర్కిల్. ఆ సర్కిల్ ఏర్పాటులో కూడా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. అదేవిధంగా ఆ సర్కిల్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ పురోభివృద్ధి కోసం ఖచ్చితంగా ఈ జేఏసీ నిలబడుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మన యొక్క జేఏసీ మీటింగ్కి మరో ముఖ్య అతిథులు ఇద్దరు వచ్చున్నారు. వాళ్ళు చెప్పారు నిజంగా సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే జేఏసీలో కూడా సిస్టర్ కన్సర్న్ రైల్వే జేఏసీ ముత్తయ్య గారు వచ్చినారు. అలాగే బ్యాంక్స్ జేఏసీ బక్కయ్య గారు వచ్చినారు. ఒక్క నిమిషం డ్యాన్స్ మీకు వచ్చి జయచలగానే చెప్పాల్సి కావాలి. ఎందుకంటే నిజంగా మేము బిఎస్ఎన్ఎల్ జేఏసీ నడుపుతుంటే మేము రైల్వే వాళ్ళ ఎంప్లాయీస్ ఎందుకు ఖాళీగా ఉండాలి, మేము పెద్ద లెవెల్లో రైల్వే జేఏసీని